హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు గెస్ట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉగాది రోజును ఈ పర్వదినాన్ని ఇంకొంచెం స్పెషల్గా చేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు, వారి సతీమణి నాగమణి గారు. వారిద్దరితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ గారి గురించి మనకి ఎన్నో తెలుసు పొలిటికల్గా. ఈరోజు పర్సనల్గా వాళ్ళ మ్యారేజ్ గురించి, యాక్చువల్గా సార్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అని తెలుసుకున్నాం. సో అవన్నీ కూడా విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు 99 టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనే దానికంటే ధన్యవాదములు. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది కాబట్టి. సార్, ఈ రోజు నుంచి మీరు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు ఎమ్మెల్సీగా. దానికి కూడా మీకు వెరీ గుడ్ కంగ్రాచ్యులేషన్స్. ఎలా అనిపిస్తోంది సార్ ఈ రోజు ఇంతటి పర్వదినాన్న ఈ రోజున మీరు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు? ఎలా అనిపిస్తోంది? యుగాది నాకు రాజకీయ ఏమంటాము అధికారిక ఆది. సో అది ఏమంటాము ఇన్సిడెంటల్గాను యాక్సిడెంటల్గా వచ్చిన డేట్ కూడా 29th వరకు లాస్ట్ వాళ్ళ టెన్యూర్. ఇప్పుడు 30th నుంచి మేము ఎమ్మెల్సీస్గా ఉంటాం. సో ఇది ఒక సింబాలిక్. సో అది ఒక ఏమంటాము న్యాచురాలిటీ కూడా, ప్రకృతి కూడా మాకు సహకరించినట్టుగా పండుగ దినాన్నే నేను అధికారం అంటే వ్యక్తిగత అధికారంలోకి వచ్చిన రోజు కాబట్టి చాలా మెమరబుల్ డే ఉంటుంది. ఇట్స్ స్పెషల్ డే టు మా ఫ్యామిలీకి ప్రత్యేకించి. మేడం, మీరేమంటారు సార్ ఎమ్మెల్సీగా? ఈ నూతన సంవత్సరంలో తను కూడా నూతనంగా పవర్లోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ టైం ఈ ఇయర్ మొత్తం కూడా ఇంకా మరింత జనానికి సర్వీస్ చేసే విధంగా తను పనిచేయాలని కోరుకుంటున్నారు. సార్, మీ గురించి పొలిటికల్గా అందరికీ తెలుసు, కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. మీ పర్సనల్గా వెళ్తే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం. ఎలా జరిగింది సార్? ఆ స్టోరీ చెప్తారా? మేడం మీరు చెప్తారా, సార్ చెప్తారా? సార్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎంసీఏ అంటే ఆల్మోస్ట్ 27-28 ఇయర్స్ తర్వాత ప్రేమ, పెండ్లి, ఇష్టం, అభిమానం ఇవన్నిటినీ ఒక ఊహతో నా ఆలోచనతో చూసేటోని. అంటే ముందే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుని ఉన్నారా? అవుతుందని అనుకున్నా. ఓకే. బట్ పెయిర్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. అందుకనే అభిమానించేటోళ్ళు వేరుంటారు, ఇష్టపడేటోళ్ళు వేరుంటారు, కానీ పెళ్లి చేసుకునేటోళ్ళు స్పెషల్గా మనకు తారసపడాల్సిందే. సో అప్పుడు ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అయిందా, అంతే, సెకండ్ సెమ్ అనుకుంటా. ఆ టైంలో తను మా సిస్టర్తో కలిసి వాళ్ళ హాస్టల్లో కలిసింది. సో ఆ రోజు సో సింబాలిక్గా ఎట్లా ఉంటుంది అంటే కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాటికి సంబంధించిన అంశంలో నాకు ఈ అమ్మాయి మ్యాచ్ అయ్యవచ్చు అనే ఆలోచనతో నేను పాజిటివ్ సైన్స్ ఇచ్చుకుంటా ఉన్నా. తర్వాత ఆ రోజే మేము బిర్లా టెంపుల్కి కూడా పోయినాం, వెంకటేశ్వర స్వామి. తను ఆ రోజు వాళ్ళ ఇంటోళ్ళతో కలిసిపోవాల్సి ఉండే, కలిసిన రోజే దివాళీ ఆ రోజు. అంటే అప్పటికే మీకు కూడా సార్ పట్ల ఆ ఇష్టం అది ఉందా? లేదండి, ఫస్ట్ డే అది మేము కలవడము. ఓకే. అనుకోకుండా కలిసాం, వాళ్ళ సిస్టర్ ఇంట్రడ్యూస్ చేసింది, అట్లా పరిచయము, అంతేగాని ఓకే. తర్వాత ఎలా సార్ దగ్గర నుంచి ఆ సిగ్నల్స్ ఎలా వచ్చినాయి, ఎలా ప్రపోజ్ చేశారు? ఫస్ట్ ఆమె నుంచి కన్ఫ్యూజన్ ఉన్నది అనుకుంటున్నాను. అంటే నాకు అంతగా తెలీదు అప్పుడు, చాలా 18 years ఓల్డ్ అంతే నేను. ఓకే. సో అంటే ఫస్ట్ నేను కూడా +2 వరకు హాస్టల్లో చదువుకొని అప్పుడే ఇక్కడ ముషిరాబాద్ హాస్టల్కి వచ్చాను అనమాట. సో ఎవరు ఎక్కువ పరిచయం లేరు నాకు. ఫ్యామిలీలో చాలామంది ఉంటారు కానీ బయట బాయ్స్ ఎవరు అంత పరిచయం లేదు. ఫస్ట్ టైం తనే పరిచయం అనమాట. సో తన అంటే బిహేవియర్ పాజిటివ్గా అనిపించింది అంతే, అది లవ్ అని ఏమీ అనుకోలేదు. ఎప్పుడు సార్ ఇది ఎప్పుడు ట్రాక్ ఎక్కింది మీ లవ్ అనేది? అంటే అది అభిమానం కాస్త కొంచెం ఇష్టం కాస్త ప్రేమగా మారింది కూడా మాకేం పెద్దగా అర్థం కాదు. అటు తర్వాత నేను పాజిటివ్ సైన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఆమె నన్ను ప్రేమించాల్సి వచ్చింది, పెళ్లి కూడా చేసుకోవాల్సిన కంపల్షన్ ఏర్పడ్డది. అంటే ఇది లవ్ కానీ ఇష్టం అనేది ఒక రోజులో అయ్యేది కాదు కదా. ఒక వ్యక్తిని అంటే మనం లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకోవడానికి చాలా విషయాలు చూస్తాము.
సో నాకు కూడా టైం పట్టింది, అనుకోకుండా ఇంకా ఇష్టం అనేది మెల్లగా ఏర్పడ్డది అనమాట. అంటే మ్యారేజ్ ప్రపోజల్ మీ దగ్గర నుంచే వచ్చింది సార్? మ్యారేజ్ అనేది సింక్ అయిన తర్వాత కంపల్సరీ అయింది. మధ్యన 2001 to 2003 దాకా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో. ఓకే. తనకేం లేదు, ఓకే. నేనే డిస్టర్బ్ చేసుకున్నా ఓకే. నా అంత నేనుగా. తర్వాత 4లో మళ్ళీ తను వచ్చింది. ఇక కంపల్సరీ చేసుకోవాల్సిన పరిస్థితిని. అంటే ఎంత టైం సార్ ఈ జర్నీ లవ్ నుంచి మ్యారేజ్ వరకు? 4 years. 4 years ఓకే. గ్యాప్. మరి వాట్ అబౌట్ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ నేనేం అంటే అదే తను చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో చెప్పలేని పరిస్థితి అయినా కానీ డేర్ చేసింది. బట్ అప్పుడు నేను ఎకడమిక్గానే ఉన్న స్టడీని, తను చోటునే అంటే బీకామ్ సెకండ్ ఇయర్ అట్లా. సో తను చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంటికి పిలిచే ప్రయత్నం కూడా చేసింది, కానీ నేను డేర్ చేయలే. ఎందుకంటే ఈ డిష్యూములు ఇదంతా మనకు పడదు, కన్విన్స్ చేయాలి. అదంతా పడదు అంటూనే ఈరోజు ఇంత పొలిటికల్గా మీరు అంటే ప్రేమ కొరకు కొట్లాడము. ఇప్పుడు నేను చూస్తున్నా కదా కొన్ని, అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తర్వాత కన్విన్స్ చేయడానికి సమయం ఉండాలి, ఇష్టం ఇంట్లో లేకపోతే కొంచెం ఒప్పించైనా చేసుకోవాలి. డిలే చేసినా నష్టం లేదన్నది ఒకటి. నేను డిస్టర్బ్ అయి ఉన్నా కదా ఒక 2 years, తను వెయిట్ చేసింది. తర్వాత ఎందుకు ఈ ఇష్టం ఉండదనంటే, ఇంకా జీవితంలో చేసుకునేది పెళ్ళి, అది జీవితకాలం ఉండేది. దానికి కూడా కొట్లాటలతో ఏంటి అనేది నాకుండే, అట్లా చేయొద్దు అని కూడా ఉండే. సో కొంత ప్రొఫైల్ పెంచుకునే పనిలో ఎంసీఏ తర్వాత పిహెచ్డి కూడా చేయాలనేది ఉండే నాకు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను ఈ పెళ్ళితోనో ఈ లవ్తోనో స్ట్రక్ అయిపోతా, కొంచెం పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం కూల్ అయినా. బట్ ఆఫ్టర్ 2 years తర్వాత నా డిస్టర్బెన్సెస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక మేము అనుకున్నాం అంతే. ఇక అనుకున్న తర్వాత మా మమ్మీ డాడీతో కన్విన్స్ చేసుకున్నాం. వాళ్ళ డాడీ అంటే పార్షియల్లీ యాక్సెప్టెన్స్ ఉన్నది, ఓకే, కానీ దాన్ని ఫుల్ యాక్సెప్టెన్స్ తర్వాత పెళ్లి తర్వాత చేసుకున్నాం అంతేగాని. తను కమిట్ అయి ఉండి వెయిట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం గమ్యం సినిమాలుగా అంత తిరిగి వచ్చి మళ్ళీ అన్నీ ఆగినట్టుగా మనం వచ్చిన తర్వాత వెయిట్ చేసి అప్పుడు ఇద్దరం కలిసి చేసుకొని కలిసే ఉన్నాం ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు. మేడం ఇప్పుడు సార్ చెప్పారు లవ్ జర్నీ ఎలా ఉంది, అదంతా కరెక్టేనా? యా, ఓకే. వాస్తవమే. అంటే వాస్తవం అంటే ఆబ్వియస్గా ఏంటంటే మగవారికి ఇవన్నీ కొంచెం గుర్తుండవు. ఫస్ట్ ఎప్పుడు కలిసాము, ఫస్ట్ ఏ డ్రెస్ వేసుకున్నారు కలిసినప్పుడు, ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చాము, ఇలాంటివి అడిగితే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డేట్స్ కూడా మనకు కష్టమే. అవును, అయితే డెఫినెట్గా అడగాలి. మేడం మీకు గుర్తుందా సార్ ఎప్పుడు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేయడం, ఆర్ లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ ఎప్పుడు చేశారని? January 6th. సార్ మీకు గుర్తుందా సార్? ఆమె చెప్పి ఎక్కింది నాకు. తర్వాత న్యాచురల్ ఏమైంది, అన్ని న్యాచురల్ ఉంటాయి నా దాంట్లో. January 6th మా పెద్ద పాప పుట్టింది. ఇక దాంతో కనెక్టింగ్ ఇప్పటికీ అది ఏడుస్తుంటుంది. మీ మ్యారేజ్ డే రోజు మేము అదే దాన్నే సింబాలిక్గా ఆ రోజే పెళ్లి చేసుకున్నాం, కలిసిన రోజే. అదే రోజు ఆత్మజ పుట్టింది. ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది ఆ డేట్ డెఫినెట్ గా. ఇప్పుడు అది ఏడుస్తుంది. ఇప్పుడు మీ ఫస్ట్ నా బర్త్డే నా మీ మ్యారేజ్ డే ఆ రోజు ఎక్కువ మాకే నేను పుట్టింది కూడా మీ పెళ్లిలో కలిసిపోయింది అని అనుకుంటుంది. అందుకని మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఉంటుంది. ఎప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోయి చేసుకోవాలి మీతో ఉండొద్దు అని అంటారు, ఎందుకంటే అంత మాకే ఎక్కువ అప్లాజ్ ఉంటుంది కదా. సరే నువ్వు కూడా మాలాగా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి చేయమని మేము అంటాం. అట్లా మా చూస్తే దాని ఫోటో కొంచెం అటు పక్కన వేసి హనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పెడతారు. మాకే ఇద్దరికి మొత్తం మ్యారేజ్ డే అని పెద్ద అట్లా బాగా గుర్తు. మేము కలిసిన రోజే పెళ్లి రోజే మా హనీ కూడా పుట్టడం అనేది, అది కూడా ఉగాది లెక్కనే కలిసి వచ్చింది. నిజంగా అది మామూలు విషయం కాదు. మీరు ప్రపోజ్ చేసుకున్న రోజు, మీరు కలిసిన రోజు మ్యారేజ్ డే అండ్ ఆల్సో పాప బర్త్డే. మ్యామ్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, 4 years జర్నీ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఎలా అనిపించింది అప్పుడు ఆ లైఫ్? బిఫోర్ ఆ 4 years లైఫ్ ఎలా అనిపించింది? ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి అన్నిటికీ కమిట్ అయ్యి చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి భరించాల్సి వచ్చింది. భరించాల్సి వచ్చింది. ఓకే. కొన్ని అంటే ఎటు కూడా సపోర్ట్ ఉండదు కదా అంతా.
ఇప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఒప్పుకున్నప్పటికీ వాళ్ళు మనకి అంత సెక్యూర్గా ఇక్కడ సిటీలో ఉన్నాం కదా ఇద్దరము, ఇక్కడే ఉన్నాం అనమాట, అంత సెక్యూరిటీ లేదనమాట. ఇటు మమ్మీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది, డాడీకి అసలు ఇష్టం లేదు. సో డాడీ 8 years వరకు మాట్లాడలేదు నాతో. ఆ తర్వాత ఆయన తన గురించి అంటే సోషల్ యాక్టివిటీస్లో, పొలిటికల్గా అన్నిట్లో బాగా ప్రజల తరఫున తన సమస్యల మీద, ప్రజా సమస్యల పైన మాట్లాడడం, పోరాటం చేయడం, పొలిటికల్ సోషల్ మూమెంట్లో ఉన్నారు. సో అట్లా ఇష్టపడ్డారు. తర్వాత అంటే ఇది ఎలా జరిగింది సార్? అంటే MCA నుంచి LLB చేశారు, ఈ సడన్గా ఈ టర్న్ అనేది ఎలా తీసుకున్నారు? వాస్తవానికి 99లో సూర్యాపేట నుంచి కంటెస్ట్ కొరకు ఒక ప్రయత్నం జరిగింది. అటు తర్వాత నేను MCA జాయిన్ అయినా. ఆ మోటివ్ ఉంది, ఆ మోటివ్ నడుస్తూనే ఉంది. బట్ అప్పటికి అది స్టాప్ అయింది. 5 years ఒకసారి కదా. 2004 వరకు ఏమైంది, నేను వచ్చి ఈమెన్ చేసుకోకంటే ముందే ఈ కాచిగూడ హాస్టల్లో నేను ఉండడము, అక్కడ ఈ సోషల్ మూమెంట్స్ ఇవన్నీ కొంచెం ఇంపాక్ట్ ఉంది. ఆ నుంచి ఇటువైపు టర్న్ కావాలనే ఆలోచనతోనే నేను సూర్యాపేట పోయి మళ్ళీ అక్కడే ఉండి అక్కడి నుంచే పాలిటిక్స్ లేకపోతే ఇతరత్ర చేయాలనే ఆలోచనతో ఉన్న తర్వాత, తనని చేసుకున్న తర్వాత నేను తనతో ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఓకే. సో అట్లా వచ్చి పబ్లిక్ లైఫ్ అంటే వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ ఫాదర్ కూడా తనకు కూడా జాబ్ చేయడం ఇష్టం లేదు, సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్లో ఉంటే బాగుంటుంది నా కొడుకు అని అనుకునేటోళ్ళు. ఆయన ఏదొచ్చినా ఇది SI ఏదో వస్తే కూడా సెలెక్ట్ అయితే కూడా వద్దు అన్నారు. ఫారెన్ కి కూడా ప్లాన్ చేశారు. ఆఫ్టర్ MCA అమెరికాకి వెళ్ళి MS చేసి అక్కడ సెటిల్ అవుదాము, లేకపోతే అక్కడ స్టడీస్ చేసి మళ్ళీ రిటర్న్ వద్దాము, ఇలాంటి ప్లానింగ్స్ ఉండే. కానీ అవి ఈమె కూడా చెప్పేటోళ్ళు. అయితే మా డాడీకి ఇష్టం లేదని కాదు, కానీ ఇక కొన్ని ఇటు నేను మోటివ్ కావడానికి కొన్ని ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న అంశాలు నాకు తోడ్పాటును అందించడంతో పబ్లిక్ లైఫ్కి వచ్చిన, పబ్లిక్ లైఫ్ నుంచి ఈ మాలమానాడు ఆర్గనైజేషన్ పెట్టడం తెలంగాణకు. తర్వాత ఆ నుంచి తెలంగాణ మూమెంట్లో నేను JSC స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మన కోదండరామ్ గారు, KCR గారు, కిషన్ రెడ్డి గారు అందరు కలిసి పెట్టిన దాంట్లో నేను అధికార ప్రతినిధి ఉంటే, దాంతో ఎలివేషన్ ఎక్స్పోజ్ చాలా పెద్ద ఎత్తున బ్రాడర్ పర్స్పెక్టివ్ వచ్చింది. అటు తర్వాత డెఫినెట్గా రాజకీయాలకు రావాల్సి వచ్చింది. సో అసలు రాజకీయాలు చేస్తామా అంటే కాదని ఉండే అప్పుడు. బట్ అంత పెద్ద ఏమంటారు ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత రాజకీయ పక్షాల నుంచి కూడా ఇన్విటేషన్స్ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని అట్లా రాజకీయాలకు రావాల్సి. అంటే ఎలా సార్? అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా లవ్ విషయంలో గట్టిగా మాట్లాడాలి, లేదంటే గొడవలు పడాలి అన్నీ ఇష్టం లేదు అన్నారు. రాజకీయాలు అంటేనే అది, మీ వాయిస్ రైజ్ చేయాలి, అటువైపు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తీసుకోవాలి, మీరు మాట్లాడాలి, ఇవన్నీ కూడా టోటల్గా అది డిఫరెంట్ జోనర్ అవుతుంది. అయితే అప్పటి వరకు 2001-2 వరకు నేను చాలా ఇంట్రావర్ట్ అనే దానికంటే కూడా అప్పటి వరకు DNA అన్ఫోల్డ్ కాలేదు. ఓకే. అప్పటి వరకు మా డాడ్లో ఉన్న అప్పటి వరకు బబ్లీ, నేను అసలు మాట్లాడిపిస్తేనే మాట్లాడేది, ఇట్లా కొంచెం ఏమంటాం ఒక రకమైన షై కాదు వై అన్నట్టు ఉండేది. అంటే ప్రైవేట్గా అలా ప్రైవసీ నాకు నేను నా లైఫ్ నేను అన్నట్టు సోషల్ లైఫ్కి కొంత దూరంగా ఉండేవాళ్ళు. అంటే ఈ స్టడీ కూడా ఎగ్దమ్ నేను MCA జాయిన్ అయ్యేసరికి MCOM నుంచి MCA జాయిన్ ఇదంతా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ నాకు మొత్తం చుక్కలు చూపించి, అంటే ఇక స్టడీ మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ సెమ్ కొంత డిస్టర్బ్ అయిన తర్వాత ఎక్కువ అక్కడ స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్. అంతకుముందు కూడా పెయింటింగ్, ఆర్ట్ ఇట్లా కొట్టుకుంటే నా లైఫ్ నేను నాలో అన్నట్టే ఉంటుంది. సో ఆ నుంచి పొలిటికల్ లైఫ్ టర్న్ అయిన తర్వాత, అంటే పబ్లిక్ లైఫ్ టర్న్ అయిన తర్వాత నేను మోర్ బోల్డ్ అండ్ ఎక్స్ప్రెసివ్, అంటే నేను చాలా ఓపెన్నెస్గా ఉండడము, ఇదంతా మా డాడ్ జీన్స్ రివీల్ అయిపోయినాయి. అసలు మా క్లాస్మేట్స్ MCA వరకు ఉన్న వాళ్ళు MCOM అయినా BCOM ఈ పిల్లలు ఎవరైనా నన్ను చూసి చాలా అసలు ఈ దాకా అయినా అని అనుకుంటారు, అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. బట్ వేరాజ్ మూమెంట్లో లాస్ట్ ఏమంటారు 2012-14 చాలా అగ్రెసివ్గా ఉంటుంది తెలంగాణ మూమెంట్లో. అట్లనే అదే క్యారీ అయింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక కూడా ఇంకా ఎక్కువ, అంటే ఈ పబ్లిక్ లైఫ్కి వచ్చి ప్రజల కష్టాలు చూసినాక నాలో ఏమంటాం అపరిచితుడు బయటకు వచ్చి అప్పుడప్పుడు ఎక్కువ
ఏమంటాం ప్రజల కొరకు కొట్లాడతాడు. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఏదైనా ఇష్యూస్ మీద ఫైట్ చేయడము. ఇలా ఊర్లో కూడా ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉంటుంది, అందరు కూర్చొని midnight 3 వరకు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి అలవాటు అది, డిస్కషన్ చేయడం ఇష్యూస్ మీద. అంటే సొసైటీలో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అట్లా అక్కడి నుంచి వచ్చింది. సో అట్లా అంటే ఆయనలో దాగి ఉన్నాయి అవి క్వాలిటీస్, అవి ఇక్కడ టైం వచ్చినప్పుడు అవన్నీ యూటిలైజ్ అయ్యాయి అంతే. మీరు బేసిక్గా సార్ని యాజ్ ఎ పర్సనల్గా దయాకర్ గారిని ఇష్టపడతారా? యాజ్ ఎ పొలిటికల్ లీడర్, ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధిగా మీరు ఇష్టపడతారు? పర్సనల్గానే ఫస్ట్ ఇష్టపడేది, సెకండరీ అది. సో పొలిటికల్గా సెకండరీ, కానీ ఫస్ట్ పర్సనల్గానే. అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఎక్కువగా ఇప్పుడు సార్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఎక్కువగా పబ్లిక్ డొమైన్లో ఎక్కువ ఉండాల్సి వస్తుంది, టైం ఎక్కువ ఇంటికి స్పెండ్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి, మీరు ఎప్పుడన్నా బాధపడిన సిచ్యువేషన్స్ సార్తో అది డిస్కస్ చేయడం కానీ? ఇప్పుడు బాధనే, బాధ అనేది ఎప్పుడు ఉండేది, కానీ అంటే మోర్ దాన్ దట్ అని అనుకున్నా. అంటే మన ఒక కుటుంబం గురించి మనం ఆలోచించుకుంటే సొసైటీకి మంచి లీడర్ మిస్ అవుతారు కదా. సో ఎన్నో కుటుంబాలు కూడా ఉంది సర్వీస్ మోటివ్, ఆమె కూడా హైడ్ చేసుకొని ఉన్నది. మా నుంచి ఒక ఆయన చేస్తుండగా చేయని ఇప్పుడు ఎందుకు అన్నట్టు. యాక్చువల్లీ నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే. యాక్చువల్గా నాకు ఇష్టం అట్లా, అంటే సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం కాబట్టి చేసుకున్నా ఫస్ట్ నేను. అంటే అందరితో మింగిల్ అవ్వడము, సోషల్గా ఉండడము, అవి చూసే ఆ క్వాలిటీస్ చూసే చేసుకున్న తనని. తనకి అప్పుడు జాబ్ లేదు, ఏం పెద్ద ఆస్తులు పెద్దగా లేవు, ఏం చూసి చేసుకున్నది లేదు. నేను తనలో ఇష్టపడ్డదే ఆ క్వాలిటీస్. అంటే ఈ సోషల్ ఇష్యూస్ని సోషల్ సర్వీస్ చేయడానికి ఓన్లీ పాలిటిక్స్ ఒక్కటే వే అంటారా? నేను ఫస్ట్ సివిల్ సొసైటీ వైపు మూవ్మెంట్ చేయాలనే ఉండే. ప్రత్యేకించి ఒక రకంగా చెప్పాలంటే అందరం చెప్తాం మొనాటిని అనిపించు, కానీ నాకు మదర్ తెరీసా అంటే కొంత కనెక్టింగ్ ఉంటుంది. అప్పుడు చదువుకునే రోజుల్లో కెన్సారో ఉండే, అంటే కొంతమంది శబ్దరచ మోడల్గా తీసుకున్నా, కొంతమందిని నేను చూస్తుంటే అబ్రహాం లింకన్ లైఫ్ కొంత కనెక్టింగ్గా ఉంటుండే. అంటే చదువుకునేటప్పుడు మనం పుస్తకాలు చదువుతా కాబట్టి అన్ని మొడాలిటీస్ చూస్తాం కదా. తర్వాత రాజకీయాల్లో పెద్దగా నాకు తెలియదు, ఈ సోషల్ మూమెంట్ లీడర్స్ ఎక్కువ. మన ఆంగ్ సాన్ సూకి ఇంకా కనెక్టింగ్ ఉంటుండే. ఇప్పుడు బర్మా విముక్తి కోసం, మయన్మార్ విముక్తి కొరకు పోరాడినాం. ఇప్పుడు భూకంపం వచ్చి ఆ ప్రాంతం అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళందరికీ ఏమంటారు శాంతి జరగాలి. కానీ ఆమె వాళ్ళ డాడీ నుంచి ఇన్స్పైరేషన్ అయ్యి ఒక మహిళ ఎట్లా ధిక్కార స్వరం ఉంది, అవన్నీ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, ఆఫ్ కోర్స్ గడాఫీ, సదాం హుసేన్, వీళ్ళ చరిత్రలు చదువుతుంటే ప్రపంచ చరిత్రలు ఈ సివిల్స్ కొరకు జరిగేటప్పుడు మొత్తం సోషల్ స్టడీస్ అంతా చదువుతుంటే, హిస్టరీ, సోషల్ స్టడీస్ అంతా చదువుతున్నప్పుడు కొంత ఇదంతా చాలా ఏమంటాం, మనము ఏజ్ 25 వరకు సెల్ఫిష్నెస్ తక్కువ ఉంటుంది కదా, అప్పుడు చదువుకునేది అట్లా మనం రోల్ మోడల్ కావాలన్నట్టు. ఇప్పుడు చెగువేరా అనగానే కనెక్టింగ్ ఉంటారు కొంతమంది అట్లా. ఇప్పుడు సమ్టైమ్స్ నేను అనుకుంటుంటే హ్యుమానిటీ బేస్డ్గా అప్పటికి అంబేద్కర్ పరిచయం అయిండు మంచిగా, అంటే ఓన్లీ జస్ట్ రాజ్యాంగ రచయిత లెక్కనే పరిచయం, డీప్గా ఇంకా లేదు. మనం స్టడీ చేసుకునే రోజులు ఎప్పుడైనా కూడా యంగ్ ఛాంపియన్స్ మనకు ఎక్కువ ఉంటుంది. అట్లా కొంత సర్వీస్ మోటివ్ ఉండే. థియరీ నేర్చుకుంటాం మనం ఎప్పుడైనా బుక్స్ నుంచి, ప్రాక్టికాలిటీకి వచ్చే వరకు డిఫరెంట్. సో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే కాన్షియస్ ఆయనకి ఆఫ్టర్ ఎంసీఏ విల్ టేక్ టైం కూడా. ప్రాక్టికాలిటీ అంటే అది టైం తీసుకుంటుంది. అంటే నేను ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ పెద్దదే, దాంట్లో జాయిన్ అయిన ఒక 3 months 2.5 months చేసిన, సాఫ్ట్వేర్ సైడే ఉన్నా. ఎందుకో నాకు అది బోర్బాయిల్ వేసినట్టు అనిపించింది. అంటే నేను ఎటో చేయాలి, నేను ఎటో పోతున్నా, ఇప్పుడు విజయవాడ పోవాలని చెప్పేసి ముంబై బస్ ఎక్కినట్టు అనిపించింది నాకు. అంతేనా సార్? మరి ఆ రావటం కూడా పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్కి వచ్చారు, బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు వీళ్ళంత ప్రేమగా పిలవలేదు. ఆమె పిలిచిన తల్లి ఎవరు, సోనియా గాంధీ, మా వైట్ మమ్మీ పిలిచింది. పిలిచి అప్పుడు చిన్నగా ఉంటుంటే ఇంకా నేను పిలిచి దగ్గరికి పిలిచి, అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు 20+ years అయిపోయింది పాలిటిక్స్లోకి వచ్చి, స్టిల్ ఇంకా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పుడు మనం చాలామంది లీడర్స్ని చూస్తాం, అటు ఇటు జంపింగ్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటుంది పాలిటిక్స్ అంటే. కానీ మీరు Day 1 నుంచి ఈ రోజు వరకు కూడా
కాంగ్రెస్లోనే నిలబడ్డారు. ఈ మధ్యలో ఎప్పుడు కూడా మీకు బీఆర్ఎస్ నుంచి పిలుపు రావడం, అంటే మీరు అనుకున్న ప్రేమగా పిలవకపోవడం. బీఆర్ఎస్ మిత్రులు పిలిచిండ్రు, బీజేపీ మిత్రులు పిలిచిండ్రు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా రమ్మన్నారు. నీ మైండ్ అంతా కమ్యూనిస్ట్ల టైప్ అంటే మా డాడ్ సీరియస్ అడిగానే ఉంది కదా అన్నారు. కొంతమంది బీఎస్పీ లాంటి పార్టీలకు రమ్మన్నారు, కొంతమంది టీడీపీని కూడా ఆప్షన్ ఇక్కడ తెలంగాణలో తీసుకో, మీకు టాలెంట్ ఉంటుంది. బట్ నేను కాంగ్రెస్లో జాయిన్ అయింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నా సర్వీసెస్ ఇవ్వాలనే ఒక బోల్డ్ ఇష్యూతోనే నా వ్యక్తిగత కెరీర్ కూడా చూసుకోలే. అందుకని నేను ప్రశాంతంగా ఎందుకుంటా అంటే నన్ను ఏదైనా చేస్తే నాకు అడ్వాంటేజ్, చేయకపోయినా నా సర్వీస్ పార్టీకి ఇవ్వాలనుకున్నా. చాలామందికి ఇది ఏంటంటే దయాకర్ ఇట్లా కూడా ఉంటాడా, అవకాశం ఇవ్వకపోయినా అని చాలామంది కొంత ఇబ్బంది పడ్డారు. ఏంది ఎవరైనా పొలిటికల్ ఆపర్చునిజం కొరకు చూస్తారు. కానీ అంటే బేసిక్గా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు క్యాడర్కి మీరు ఏం చెప్పారు సార్? వాళ్ళని ఏ విధంగా మీరు ఒక సంతృప్తిపరిచారు? రకంగా ప్రేమ కంటే ఎక్కువ అనే దానికంటే ఒక నాయకునికి సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు దయాకరన్ ఎమ్మెల్యేని చేయడానికి నేను ఏదైనా శ్రమ పడితే నాకేమైనా భవిష్యత్తులో చేస్తారు కూడా అదే మూడ్లో ఉన్నారు. అద్దంకి దయాకర్ అనేసరికి ఎమ్మెల్యే, కానీ అది మీరు 2 times ఓడిపోవడం, కానీ ఆ టైంలో మీరు నిలబడటమే గొప్ప విషయం. ఇంకా మీ క్యాడర్కి మీరు సపోర్ట్ అసలు నేను నాకు కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ సర్వీస్ చేయాలనిపించింది. వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాలని నష్టం చేసుకొని నా కొరకు 2 times చాలా ఎక్స్పెన్సివ్గానే పనిచేసింది. దట్టు ఈయన రాగానే టికెట్ ఇచ్చారు, అది గ్రేట్. కాంగ్రెస్లో కొన్ని అంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు కాంగ్రెస్లోనే, ముసలోళ్ళై కాంగ్రెస్లోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినప్పటికీ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా రాని వాళ్ళు ఉంటారు. సో అట్లాంటిది తను రాగానే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇవ్వంగానే వీళ్ళు కనెక్ట్ అయి పనిచేయడం. ఎవరైతే మా తుంగతుర్తిలో ఉండే పాత కొత్త కార్యకర్తలంతా కూడా వాళ్ళని చూసి ఇంకొక వీళ్ళకు ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, వాళ్ళకి ఏమి పొలిటికల్ బెనిఫిట్ కాలే, బట్ ఆ దీక్షతో పనిచేయడమే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. రెండోసారి కోర్స్ ఓడిపోలేదు, కొట్టబడ్డం. అది రేపు కోర్టులో తీర్పు వస్తుంది, ఎప్పటికైనా డెఫినెట్గా గెలుస్తుంది నేను. కాకపోతే పేషెంట్ డెడ్, ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నది. సరే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఓడగొట్టారని. రీసెంట్గా కూడా మునుగోడు సభలో మీరు చేసిన కామెంట్సే మీకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణమా? అంటే 100% కాదంట, 50%. అంటే మీరు మళ్ళీ అపాలజీ కూడా ఇచ్చారు, సారీ కూడా చెప్పారు మీరు. 100% అదే కారణం కాదు, ఓకే, అది 20 to 30% అయి ఉంటుంది. కానీ మ్యాక్సిమం అప్పుడు ఏంటంటే 2 times డిఫీట్ అయిన దగ్గర 3rd timeకు ఆలోచిస్తుంది పార్టీ. వరుస 2 సార్లు, రెండోసారి ఓడగొట్టడం వెనుక కుట్రనే ఇది ఉంది. ఎవరు ఓడగొట్టిండ్రు అని అంటే బీఆర్ఎస్ ఆ రోజు 60 seats దాటిన తర్వాత స్లోగా డిక్లైన్ చేసి ఒక 20 EVMs జడగొట్టిరు నాకు. అంటే 11,000 ఓట్లు గ్యాంబల్ అయింది. అట్లా చాలా తక్కువ వేసుకున్న మార్కులే అవి వచ్చినాయి కాదు. ఇప్పుడు దిద్దేది పేపర్ మనం అయితే 10 మార్కులు వస్తే 15 వేసుకున్నట్టు అది వేసుకున్నది. అది అందుకనే తేలుతుంది రేపు, అది డెఫినెట్గా. అది హైకోర్టులో జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా డెఫినెట్గా నేను అప్పీల్కి పోతాయి. ఎందుకంటే అది చాలా జెన్యూన్ కాస్. మన ఊర్లో 100 ఓట్లు ఉంటే 110 ఓట్లు పోలేని ఇదే. ఆ రోజు ఆ సభలో మీరంత అగ్రెసివ్గా ఆ కామెంట్స్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే లేకపోతే చాలా డిస్టర్బెన్స్ కూడా ఉండేది. నేను వ్యక్తిగతంగా నష్టపోయినేమో ఒక అకార్డింగ్ టు యూ అండ్ అవర్ సొసైటీ. బట్ దానివల్ల ఎంత మేలు జరిగిందంటే పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం జరిగింది అక్కడి నుంచి. ఇప్పుడు ప్లస్ అయింది అనుకుంటున్నారా? నాకు నష్టమైంది అనుకుంటున్నా, కానీ నష్టమైందా ఇప్పుడు? అంటే మనం కష్టపడితే సాక్రిఫైస్ కూడా కాదు, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, నాకు ఆల్టర్నేట్ చేస్తారని చెప్పిన. ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ, ఇది ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ రోజు మేము మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. ఎలక్షన్ కంటే ముందు 1 year నేను కూడా అన్నతో కలిసి ఉంటాం, సీఎం గారితో అప్పుడు ఉన్నప్పుడు. నేను ప్రయత్నం చేస్తా, 3rd time కదా, ఇఫ్ 3rd time కూడా డిఫీట్ అయితే
పొలిటికల్ కెరీర్ కొంత డిలమాలో ఉంటుంది. జస్ట్ యూ థింక్ అబౌట్ యూ దయాకర్ అని అంటే అనే సీట్ అనే విషయం పక్కన పెట్టి ఫస్ట్ పార్టీ అధికారంలో రావడానికి నేనేం చేయాలి, దేనికైనా సిద్ధమే. నాకు టికెట్ ఇవ్వకండి, నాకు ఏం కార్యకర్తగా అయినా కూడా మీరు ప్రజాసేవ చేయడానికి నిలబడ్డారు. నా టికెట్ గురించి ఆలోచించక నేను స్పష్టంగా నేను ఒక్కరిని ఉన్నప్పుడు చెప్పినా, మేము కలిసిపోయినప్పుడు చెప్పినాం, ఒక గ్రూప్గా మేమందరం కూడా ఒక 4-5 పోయినా చెప్పిన అంటే నేనుండి నీకు టికెట్ రాకపోతే నీకు అన్యాయం జరిగిందనే ఫీల్ వస్తుంది అని అంటే నన్ను నా అంశాన్ని నీకు వదిలేస్తా, నువ్వు నిర్ణయం తీసుకో నా మీద అని వారికి నేరుగా చెప్పిన. అప్పటికి వారు ముఖ్యమంత్రి కాలేదు, పిసిసి అధ్యక్షునిగానే ఉన్నాడు. ఆయన ఏంటంటే నల్గొండ జిల్లాలో నీది ఓడిపోయిన సీటు కాకపోయినా ఓడిపోయింది, అది గెలిచినట్టుగా ఉన్నా గెలవలేదు నువ్వు, సో దాన్ని గెలిచే ప్రయత్నం చేయని కూడా కోఆపరేట్ చేసిండు కొంత. ఏది అడ్వకేట్స్ని తీసుకొచ్చి దాన్ని కొంత ఫాస్ట్ చేయడం ఆ కేసును, అయినా కూడా అది కాలే. సో ట్రై చేసిండు, నాకంటే ఎక్కువ ట్రై చేసిండు, బియాండ్ ది లిమిట్స్ దాటి కూడా ఎస్ ఈసారి దయాకర్కి ఇవ్వాలని పార్టీ కూడా అధిష్టానం కూడా నా మీద కన్సోల్ ఉంది. ఎప్పుడు నన్ను మీరు గెలవకూడదు అని ట్రై చేసిన వాళ్ళకి థర్డ్ టైం కూడా డెఫినెట్గా ట్రై అయితే చేసేవాళ్ళు ఇన్ కేస్ టికెట్ ఇచ్చినా. అయినా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. నేను సర్వే చేయించుకున్నా కదా, మా సర్వేస్లో కూడా నాకు చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఎందుకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చేసుకోవాలి అనేది తనకు ఉండే. బట్ చాలా లెవెల్ వరకు 4th లిస్ట్ నాది, లాస్ట్ టికెట్ డిక్లేర్ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మీకు ఒక అవకాశం ఇచ్చింది అనుకుంటున్నారా? డెఫినెట్గా నాకు అవకాశం చాలా మంచి అవకాశం కదా. ఏదో దయాకర్కు ఏదో ఇస్తే పోలా అన్నట్టు ఏం లేదు. నాకు ఇప్పుడు పెద్దల సభలో నాకు ఒక 6 years అవకాశం, ఇది చాలా మంచి టైం. దీన్ని నేను ప్రజాసేవకునిగా అధికారంతో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అధికారంతో ఇంతకుముందు నేనేం కాకపోయినా అద్దంకి దయాకర్ వ్యక్తిగత హోదాలోనే పార్టీకి పనిచేసిన. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వడాన్ని పార్టీకి ఎట్లా మళ్ళీ ఉపయోగించాలి, నేను ఏమి లేనప్పుడే పార్టీ కొరకు ఇంతలా కష్టపడ్డప్పుడు అధికారంతో మరింకెంత చేయొచ్చో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత నా మీద ఉంది. అధికారం వచ్చినాక నేను ఎట్లా ఉంటా అనేది, నేను పార్టీకి ఎట్లా సర్వీస్ ఇస్తా, ప్రభుత్వానికి ఎట్లా సర్వీస్ ఇస్తా అనేది ఇప్పుడు మంచి టెస్ట్, అసలు టెస్ట్ ఇప్పుడు. మేడం, సార్ 2 times కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం మీరు చూశారు. ఎంత కష్టపడ్డారు? ఈవెన్ సార్తో పాటు ఇంకా ఎక్కువ క్యాడర్ ఎంత కష్టపడింది మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీగా సార్కి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఉగాది రోజున బాధ్యతలు స్వీకరించబోతున్నారు, చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. మీకేమనిపిస్తోంది? టోటల్గా చెప్పాలంటే ఈరోజు అంటే ఎమ్మెల్సీ వచ్చినందుకు సంతోషము, కానీ ఎమ్మెల్యేగా 2 times తను ఓడిపోవడం అనేది ఫస్ట్ టైం కొంచెం బాధ అనిపించింది నాకు. సో అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ మోటివ్తోనే ఉంటారు. సో ఎలా అంటే పవర్ లేకపోయినా తను పని చేయగలుగుతారు, పని చేస్తారు. సో అట్లా నాకు సెకండ్ టైంకి నాకేం ప్రాబ్లం అనిపించలేదు. సెకండ్ టైం తను ఓడిపోయినప్పుడు వాళ్ళు రిగ్గింగ్ చేసి ఒక రకంగా గెలిచారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు గెలిచినా ఒకటే, మనం ఓడిపోయినా ఒకటే అని నేను ఆయనకి చెప్పాను. థర్డ్ టైం కొన్ని కారణాల చేత టికెట్ రాలేదు. అవును, అది పార్టీకి వదిలేసాం కదా. హైకమాండ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇక్కడ కూడా వాళ్ళు అలాగే నిర్ణయం తీసుకుంటారు కదా స్టేట్ లెవెల్లో కూడా. సో అట్లా అది టికెట్ రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, అది ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అది మనం ఏం చేయలేము, మనం ఫోర్స్ చేయలేము. ఎందుకంటే 2 times మనం ఓడిపోయాము. థర్డ్ టైం మళ్ళీ అడిగితే మళ్ళీ నువ్వు అంటే అడగడానికి కూడా మనకు కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా. సో వాళ్ళ ఇష్టం, ఇస్తే పోటీ చేద్దాము, లేకపోతే లేదు. తను కూడా ఫిక్స్ అయ్యారు, మా వారు కూడా. ఏముంది, ఇన్ని రోజుల నుంచి మనం అంటే ఇన్ని రోజులు మనం పవర్లో లేకపోయినా పబ్లిక్ ఇష్యూస్ మీద, వాటి పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడుతూనే ఉన్నారు కదా. మీ టీవీలలో కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆయనకి ఏది ఉండదండి, ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. మీకేమైనా ప్రాబ్లం ఉందా అక్కడ వాలిపోతారు అంతే. సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే ఒక అదే మైండ్ ఉంటుంది. కానీ నేను పవర్లో ఉన్నానా, నాకు పవర్ ఇవ్వలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు, ఇవన్నీ మైండ్లో ఉండవు. సో సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళు అట్లాగే ఉంటారు. మనం హిస్టరీలో కూడా చాలామందిని, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు, తను ఏం చేశారు, ఏమన్నా పొలిటికల్గా వచ్చి ఫేమ్ అవ్వాలి అలా అనుకోలేదు కదా.
ఆయన చాలా కష్టపడి ఆ ఉద్యమం నడిపిన నాయకుడు, స్వాతంత్ర ఉద్యమం నడిపిన మహాత్మా గాంధీయే ఏం ఆశించలేదు ఆ రోజు, కానీ ఇప్పటికీ మనము మన జాతిపితగా తనని చూస్తాము. సో అంత గ్రేట్, అంటే అంత ఏమంటాము, అంత మంచి, ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, అంటే అంత గొప్పగా చూస్తాం తనని, అంత రెస్పెక్ట్ చేస్తాము. అంటే త్రూఅవుట్ ఇండియా కాదు, వరల్డ్ కూడా తనని చాలా ప్రైజ్ చేస్తుంది అనమాట. ప్రధానమంత్రిగా రాష్ట్రపతి పొలిటికల్ గా తను ఏం ఆశించలేదు కదా. సో అలాంటి మహానుభావుల కింద ఈయన చాలా తక్కువే కదా, చాలా చిన్ననే. సో నేనేం ఫీల్ గాను. నేను కూడా చెప్తుంటా, పవర్ లేకపోయినా నువ్వు ప్రాబ్లమ్స్ మీద ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటావు కాబట్టి నీకుండే క్రెడిబిలిటీ ఎక్కడికి పోదు. సో యు ఆర్ ఎప్పుడు కూడా అలైవ్ అనమాట. మనం ఎప్పుడు కూడా జనంలో ఉంటాము, జనం కోసం చేస్తాం కాబట్టి మనకి ఎప్పటికీ ఆ క్రెడిబిలిటీ ఉంటుంది. ఏదో ఒక రోజు పవర్ వస్తుంది. ఈరోజు ఇప్పుడు ఇచ్చారు కదా, వాళ్ళే పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇది ఏంటంటే ఓపికకి ఒక ప్రెజెంటేషన్ అనమాట. మనం ఎంత పేషెన్స్గా, అంటే ఒకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే అన్యాయం జరగదు, ప్రజల సమస్యల మీద మనం మాట్లాడితే మనకు అన్యాయం జరగదు అనేది ఈయనే ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఆ టైంలో సార్ పొలిటికల్ ఎంట్రీ అయిన తర్వాత ఏవైతే కొంచెం ఎదురు దెబ్బే అనుకోవాలి, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, పడిన కష్టం వృధా అవ్వడం. ఇంకొకటి సార్ ధైర్యంగా నిలబడి మళ్ళీ బయటకు వచ్చారు. ఈవెన్ దో క్యాడర్కి ధైర్యం చెప్పారు. బయట ఎలా ఉన్నా కూడా సార్ ఇంట్లో ఎలా ఉన్నారు, మీ దగ్గర ఏదైనా ఎమోషనల్ అవ్వడం కానీ, ఆయన బాధని షేర్ చేసుకోవడం కానీ. ఆయన బయట ఎలా ఉంటారో ఇంట్లో అట్లాగే ఉంటారు. పాజిటివ్ యాటిట్యూడ్. నాకే కొంచెం కోపం వస్తుంటుంది, నాకే పేషెన్స్ తక్కువ, ఆయనకేముండదు. ఇంట్లో ఎట్లా ఉంటారో బయట అట్లాగే ఉంటారు. అక్కడ ఏం చేంజ్ ఉండదు అసలు. సెకండ్ టైం ఓడిపోయినప్పుడు దగ్గరే ఉన్నది. ఇంకా ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు నువ్వు జనం కొరకు కొట్లాన్ని ఓడిపోయినావు, చలో అయిపోయింది, మళ్ళీ గెలిచే ప్రయత్నం చేద్దాం, వచ్చే ఆమె ఇంటికాడ ఉండే. అప్పుడు సెకండ్ టైం నాతోనే ఉంది, తెలుసు ఆడ ఏం జరుగుతుంది, మినిట్ టు మినిట్, ఆఫ్టర్ 4 PM ఏమైంది, 8 o'clock ఏమైంది అనేది తెలుసు కాబట్టి లైట్గా తీసుకున్నది. మా ఆయన ఓడగొట్టడానికి గిన్ని కుట్రలా అని చెప్పేసి చలో పోదాం పాని. ఓడిపోయినామని కాదు, నన్ను ఓడగొట్టడానికి గిన్ని రకాల, ఆ రోజు దాదాపు ఒక 100 మంది పోలీసులు, ఎలక్షన్ టీము, అంటే రీకౌంట్ కొరకు పెట్టింది నేను. 8 o'clock అన్నీ అయిపోయినాక నాది డిఫీట్ డిక్లేర్ చేసిండ్రు. సో అంత కుట్రలు జరిగింది, అదంతా ప్రత్యక్షంగా చూసింది కాబట్టి గట్టిగా ఉన్నాడు కాబట్టి ఓడగొట్టాలని కుట్రలు జరిగినాయని తెలిసింది. ఇంకెక్కువ బ్రేవ్గా ఉండే అప్పుడు. ఇప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా, మంచి పేరు ఇంత పబ్లిసిటీ, అంటే ఇంతమంది పబ్లిక్ ఇష్టపడడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో కృషి అవసరం, ఎంతో త్యాగం అవసరం. సో అవి చేస్తేనే మనకి పబ్లిక్లో గుర్తింపు అనేది వస్తుంది, క్రెడిబిలిటీ ఉంటుంది మనకి. అదే ఈరోజు మాకు వచ్చింది. అంటే డబ్బు కోసమో పవర్ కోసమో పని చేస్తే మీరు అన్నట్టు బాధపడేదాన్ని. అవి మాకు సెకండ్ ప్రయారిటీగా, కాబట్టి అంత మాకు ప్రాబ్లం ఏం లేదనమాట ఆ విషయంలో. మేడం, మీకు ఒక పర్సనల్ క్వశ్చన్. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు గాంధీజీ గురించి మాట్లాడినప్పుడు కానీ, మీరు అగ్రెసివ్నెస్ కానీ యాక్టివ్నెస్ కానీ చూస్తుంటే, మీరు బేసిక్గా ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు. మీకు ఏదైనా ఫర్దర్గా పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? ఛాన్స్ వస్తే మేబీ ఏం కాదు, భవిష్యత్తులో వస్తుంది. ఆమెను కూడా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అప్పుడు? ప్రజా ఉద్యమాలు చేయించి తీసుకొస్తారు, ఊరికే ఏదో దయాకర్ భార్యగా కాదు. అంటే నాకు కూడా అట్లేమి ఇష్టం ఉండదు. ఇండిపెండెంట్ గా మూమెంట్స్ చేయించి పీపుల్స్ ప్రాక్టికల్స్ చేయిస్తా కాదు, చేస్తుంది, భవిష్యత్తులో చేస్తుంది. అట్లా చేస్తాం. ఎందుకంటే ఏదో భర్తల భార్యలు లేకపోతే భార్యల భర్తల రాజకీయాల్లోకి వచ్చినట్టు ఇట్లా కాకుండా రాజకీయ చైతన్యం ఉండాలి, సామాజిక చైతన్యం ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కరిని చేస్తే 50% వస్తే, తను చేస్తే 100% అవుతుంది కదా. ఎట్లాగో మా ఫ్యామిలీ అంతా సమాజ సేవ. ఇప్పుడు మా పిల్లలు ఏదో కలలు కంటా ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఒక ఆమె BBA చేస్తుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తుంది, ఒక ఆమె BBA అడ్మిన్ చేస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఏంది, మా డాడీ సర్వీస్ చేసింది కదా,
మనం బిజినెస్ చేయాలక్క అని వాళ్ళిద్దరు చూడు వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు సర్వీస్కే వస్తారు. ఈమె కూడా మొదట్లో సర్వీస్ మోటివ్ ఉన్నా కూడా మంచిగా జాబ్ చేసుకొని ఏదో మంచిగా కలిసి ఇద్దరం ఒకరికొకరికి అయితే పోతుంది కదా అని ఒక ఆలోచన అంటే ఉండే. సరే జాబ్ చేసుకుంటే ఏంటంటే నాకు సపోర్టివ్గా ఉంటారని, సో ఇద్దరం కలిసి ఎంత చేతనైతే అంటే మనం ఎంత చేయగలమో అంత చేయొచ్చు తర్వాత సర్వీస్ అనుకునేదాన్ని. కానీ కంప్లీట్గా నేను సర్వీస్లో అంటే పబ్లిక్ సర్వీస్కే అంకితం అయిపోతా అని ఇట్లా అంటే కొంచెం నాకు బాధ అనిపించేది అనమాట. అంటే నాకు ఇంకో హ్యాండ్ లేదు కదా, సపోర్ట్ లేదు కదా. ఎకనామికల్ ఇష్యూస్లో ఏమైనా అవాయిడ్ చేసిన కదా కంప్లీట్గా, జాబ్ కుటుంబము మమ్మల్ని అంతా చూసుకునే బాధ్యత ఈమెకు పెట్టినాం కదా. నేను కంప్లీట్గా సర్వీసు పాలిటిక్స్ అయింది. ఇప్పుడు నేను సక్సెస్ కాకపోతే 50% ఫెయిల్యూరే. బట్ నేను ఫెయిల్యూర్ కాను, ఏది రాకపోయినా కాను, ఎందుకంటే ఐ నో సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఏదో ఒక రోజు సక్సెస్ కాకపోతే అది డిలే అయింది. నాకు ఎట్లా అనిపించిందంటే ఒక పిల్లగాడు ఎవరో కంపేర్ చేసిండు, 6 balls ఉన్నాయి, 6 sixలు కొట్టాలి అన్న బాల్లన్నీ వదిలేస్తున్నాడు. అంటే ఎమ్మెల్యే పోయింది, ఎంపీ పోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఏదో రాజ్యసభ పోయింది, ఇవన్నీ పోతున్నాయి. మరి లాస్ట్ బాల్ వైడ్ వేసి మళ్ళీ 6 కొట్టాలి, ఇంకో బాల్ వైడ్ వేసి ఆ వైడ్ బాల్ కూడా లెక్కేసి అంత కీన్గా నా మీద అబ్జర్వేషన్ 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఒకటేసారి మ్యాచ్ విన్ అయినంత హ్యాపీతో ప్రతి వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు కనెక్ట్ అవుతున్న తీరు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు అసలు వాళ్ళు తెలియదు నాకు ఎవరు. కొంతమంది తెలిసి సార్ ఇన్ని రోజులకు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది సార్ అంటుంటే, అంటే ఇంతమంది నా గురించి ఆలోచిస్తుర్రా అనే ఒక ఆలోచన. మేము పార్క్లో కూడా నడుచుకుంటూ పోతూ ఉంటే చాలామంది మిత్రులు కలిసి చెప్తూ ఉంటారు. అంతకంటే భిన్నం ఇప్పుడు ఏముందని ఆలోచిస్తుంటాను నేను. అంటే ఒక ఎమ్మెల్సీ అనేది లేదంటే ఒక ఎమ్మెల్యే అనేది ఒక పవర్ అనేది ఎట్లయినా దానికి ఒక పవర్ ఉందని నాకు ఈ వారం 10 రోజుల నుంచి నేను పవర్ ఉన్నా లేకపోయినా కామన్గా ఇట్లనే దయాకర్ ఉంటాడు. దయాకర్ రేపు ఇంకేదైనా ఇట్లనే ఉంటాడు. ఎందుకంటే నేను న్యాచురల్గానే ఒక సహజ సిద్ధమైన వ్యక్తి ఎట్లుంటాడో, రాజకీయంలో అధికారం వస్తే 2 కొమ్ములు మొలిచినట్టుగాను అహంభావం కూడా పెరగకుండా చూసుకోవడానికి ఈ అధికారం తాలూకు రాకుండా చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అసలు ఇంత షార్ట్ పీరియడ్లో కూడా ఇంత మంచి అంటే మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా ఇంకా ఆయన చేసిన దానికంటే మంచి పేరే వచ్చింది, ఎక్కువ వచ్చింది అనుకుంటాం మేము. కొంతమందికి ఏమో పదవులు వస్తాయి పెద్దవి, నాకు మంచి పేరు వచ్చింది. సో దానివల్ల మేము ఎప్పుడు నర్వస్ లేదు. అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు ఈయనని. అంటే మేధావులు కానీ, మిడిల్ క్లాస్ కానీ, హయ్యర్ రిచ్, ఆల్ క్లాసెస్, లోయర్ క్లాసెస్, మాస్ కలిసిపోతారు. సో అది ప్లస్ అనమాట, క్వాలిటీ. అది కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి పోని పరిస్థితి వచ్చింది నాకు. ఎప్పుడైనా మేము టూర్కి పోవాలంటే కేరళకు పోవాల్సి వచ్చింది, హర్యానా ఇట్లా. ఓ రోజు ఎప్పుడో వైజాగ్ పోయి అటు భీమిలి బీచ్లో కొంచెం పెదబాయిలో ఈత కొట్టాలంటే సముద్రం ఏరియాలో పోవాల్సిందే కదా. మా చిన్నగాడు ఎక్కువ కనెక్టింగ్, ఈ సీ అంటే ఓషియన్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ పోతే అందరు గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. ఆ త్రివేంద్రం కొచ్చి ఆ ఏరియాలో పోయి ఈత కొట్టించుకొని వచ్చాము. అంటే మీ పొలిటికల్ లైఫ్ కెరీర్ అందరికీ తెలుసు. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి దయాకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఫ్యామిలీతో అంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ తక్కువలోనే ఎఫెక్షనేటివ్గా పిల్లలతో బాగుంటారు, నాతో కూడా బాగుంటారు. కొన్ని ఎప్పుడైనా గొడవలు రాకుండా ఉండడానికి మనమేం పైనుంచి దిగొచ్చిన దేవతలం కాదు కదా. ఏదో ఒక ఇష్యూస్ మీద ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది గొడవ వచ్చినప్పుడు? మీరు అలుగుతారు? ఒకసారి తనే, ఒకసారి నేను. అవునా? సార్ కూడా అలుగుతారు. ఎందుకు అలగారు? ఎవరు సారీ చెప్తారు ముందు? సారీ ఉండదు, కాంప్రమైజ్ అయిపోతాము వెంటనే. నేను తను మాట్లాడితే నేను మాట్లాడితే తను మాట్లాడు ఇమ్మీడియట్ గా. మేము అసలు కోప్పడి ఇట్లా రోజులు మాట్లాడుకోకపోవడము ఇట్లా ఏం ఉండవు. నెక్స్ట్ ఒక ½ an hourకే మళ్ళీ 1 hourకే మాట్లాడేసుకుంటాము. మీరు ఇప్పుడు ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే
అటు అమ్మ నాన్నకి చెప్పుకోలేను నేను, ఇటు ఈయన వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. సో మీరే భరించాలి ఏదున్నా, అది ఏదున్నా మీరు మీరు ఆ ఇష్యూ గురించి తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటారా? నువ్వు అట్లా అన్నావు, అట్లా అంటే ఇట్లా శాంతంగానే. మళ్ళీ డిస్కషన్ ఉంటుంది జస్ట్ ఇండియన్ దానిపైన. కపుల్ సైకాలజీ ఉంటుంది ఎవరికైనా. బట్ నేను ప్రతిసారి నేనే ఇంట్లో ముద్దాయన అవుతుంటా. వీళ్ళంతా ఒక టీం, నేను ఒక్కరిని ఒక టీం. అంటే ఎందుకు టైం ఇయ్యము అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఏవి ఇవ్వరు కదా ఆయన. అప్పుడు ఇక సో దాంట్లో బ్యాక్ అనిపించినా కూడా ఎక్కడో లోపల ఇన్నర్గా మీకు తెలుసు కదా సార్, ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, ప్రజా సేవలకి అంకితం అయిపోయారు కాబట్టి ఓకే, అది కూడా ఒక ప్రౌడ్ మూమెంట్. నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతా. వాట్ అబౌట్ ద చిల్డ్రన్? ఎక్స్పెక్ట్ చేయదు నా నుంచి, కానీ అప్పుడప్పుడు ఇంట్లో ఉండనప్పుడైనా ఏమన్నా చేస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ కాలేదు. అంటే ఎప్పుడన్నా కిచెన్ లో కుకింగ్ లో హెల్ప్ చేయడం. నేను కూడా అంటే కరోనాలో చేశారు, అప్పుడప్పుడు చేశారు. మాక్సిమం బయటకు వెళ్ళే ఆప్షన్ లేదు పిల్లలు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు, నాకు హెల్త్ బాగలేనప్పుడు వంట కూడా చేశారు. అసలు నేను అన్ని కూడా చేయాలని ఉంటది కానీ అది నచ్చదు వీళ్ళకు. వంట కూడా చేయాలని ఉంటది కానీ వీళ్ళు నచ్చదు. అంటే టేస్ట్ లో వీళ్ళు డిఫరెంట్ ఉంటుంది, మనమే కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి కొన్ని ప్రయత్నాలు చేసిన. అప్పుడప్పుడు కారం ఎక్కువ వేసి, లేకపోతే పసుపు కారం లాగా వేసి, ఉప్పు కారం లాగా వేసి కొన్నిసార్లు వద్దని కుపించుకున్నా. అయితే బేసిక్ గా ఆడవారు ఏంటంటే ఎలా రెడీ అవుతామో, ఎంత అందంగా రెడీ అవుతామో, మనం చేసే కుకింగ్ కూడా అలానే ఉండాలి అనుకుంటారు. నా వంట మీరు అలా అనుకోరు కదా. ఈమె కాదు, నువ్వు తినిపి ఎవరినన్నా, బయట వాళ్ళకి తినిపి. మా చిన్నగాడే ఒక రోజు నన్ను చాలా అవమానపరిచిండు. నువ్వు వండకు డాడీ అని చాలా కరాఖండిగా చెప్పిండు, సీక్రెట్ గా సీరియస్ గా చెప్పిండు. వంటే మొత్తం అక్కడ అంతా ప్లేస్ కూడా మెస్సీ మెస్సీ చేసేస్తుండొచ్చు. నీట్ గా చేస్తా, నీట్ గానే చేస్తారు. వంటనే టేస్టీ. అంటే అన్ని బాగానే కోస్తారు, అన్ని ఆయనే క్లీన్ చేస్తారు, కిచెన్ అంతా క్లీన్ ఉంటది. కానీ ఆ వండిన కూరనే మీరు తినాలి. ఎక్కడో దెబ్బ కొట్టేస్తారు. సార్ డెఫినెట్ గా ఈ రోజు మీరు ఉగాది రోజు డెఫినెట్ గా మేడం ఉగాది పచ్చడి మీరు చేసి రుచి చూపించాలి. ఉగాది పచ్చడి చేయొచ్చు, దాంట్లో ఏమో సార్ అది కూడా నచ్చుతుంటారా? అన్ని కలిపేసి అయిపోయాయి. కలుపుతారా అడగండి. అదే అది కూడా ఎంత కలపాలని తెలియాలి కదా. ఇవన్నీ చూసి కాపీ కొట్టేస్తుంది, అయిపోతుంది సార్. అన్ని రెసిపీస్ కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని కాపీ కొట్టచ్చు సార్. అవును, కానీ నేను కూడా అసలు మామూలుగా ఏంటి ఇంటి పనులు, వంట పనులు ఇట్లాంటివి కూడా చేయాలని ఉంటుంది. టైం ఉండదని చెప్పి తప్పించుకోవద్దు, కానీ చేస్తే ఉంటుంది. మేడం ఈరోజు ఉగాది షడ్రుచుల మేళవింపు, ఉగాది పచ్చడితో మనం స్టార్ట్ చేస్తాం. అలాగే లైఫ్లో కూడా డెఫినెట్గా అన్ని స్టేజెస్ మనం చూస్తాం. హ్యాపీనెస్ చూస్తాం, బాధ చూస్తాం, కోపం చూస్తాం, అన్నీ చూస్తాం. అలా మీ లైఫ్లో సార్ గురించి మీరు మాట్లాడమంటే మీరు బాగా సార్ విషయంలో సంతోషపడిన విషయం, ఆనందపడిన విషయం అంటే ఏం చెప్తారు? అలాగే మీ సార్లో మీకు బాగా నచ్చిన విషయం? ఎప్పుడు సంతోషం ఏముంది, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, ఇంత పేరు వచ్చింది ఈయనకి అనేదే నాకు చాలా సంతోషమైన విషయం అనమాట. ఈరోజు పదవి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నా అంటే అది రాంగ్. తను పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నప్పుడు, వాళ్ళు వచ్చి తనల్ని మెచ్చుకుంటున్నప్పుడు, అంటే అందరూ ఇందాక చెప్పాను కదా, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అనమాట. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, పండితులు అందరూ కూడా ఫోన్ చేసి దయాకర్ గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు బాగా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు, మీరంటే మాకు ఇష్టము, ఇట్లా పొగుడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. సార్లో బాగా నచ్చిన విషయం అంటే ఏం చెప్తారు? ఆయనలో నచ్చింది నచ్చింది కూడా చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి. నచ్చనివి అంటే చాలా తక్కువ, నచ్చినవే ఎక్కువ. నచ్చనివి తక్కువ కాబట్టి అది చెప్పుకుందాం. ఎక్కువ సమయం టైం ఇవ్వకపోవడము, మళ్ళీ ఫ్యామిలీ కేరింగ్ అస్సలు ఉండదు. వాళ్ళు అంటే లేకపోవడం వల్ల ఏదైనా కావచ్చు, నో కాంప్రమైజ్ అక్కడ. మీరు ఏదైనా ఎంత బిజీగా అయినా ఉండండి, కానీ ఫ్యామిలీస్కి, మీ పిల్లలకి మీరు టైం లేదని అంటే కుదరదు కదా. అంటే ఈ 20 years స్పాన్ లో ఎన్నో మలుపులు తిరుగులు, వేరియేషన్స్ కూడా చాలా మల్టిపుల్ వేరియేషన్స్. ఈ 20 years జర్నీ ఒక ఎత్తు సార్. త్వరలోనే అద్దంకి దయాకర్ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం, పాన్ ఇండియా మూవీతో. అది కూడా ఉంది ఒకటి. ఏంటి సార్ సినిమా విశేషాలు ఏంటి, ఎప్పుడు రాబోతోంది?
అది బొమ్మక్ మురళి అని నా మిత్రుడు, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన కథలో ఊహించుకున్నాడు ఎవరైతే బాగుంటుందని. చాలామందిని ఆలోచించిండు. ఇక నేను ఎక్కడికో నార్త్కి ఇటు పోయేదానికంటే కూడా సౌత్లో ఎవరు అని ఇట్లా చూసుకుంటుంటే దయాకర్ రోల్ అయితే మంచిగా ఉంటుంది. ఏంటంటే కొంత అగ్రెసివ్గా ఉండాలి తన హీరో, మోరల్గా ఉండాలి, సోషల్ కాజ్ కొరకు పోరాడేటోడు ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ ఆ వ్యక్తి వ్యక్తి బయోపిక్కే. ఇప్పుడు సమీక్స్ ఆజాద్ని అనుకున్నాడు, కన్నయ్యని అనుకున్నాడు, జిగ్నేష్ అనుకున్నాడు. అంటే స్టోరీ లైన్ ఏమన్నా చెప్పచ్చు అంటే చెప్పండి. మీకు అర్థం కూడా కాదు నేను చెప్తే, చూస్తేనే అర్థమవుతుంది అందుకని. సో అది ఒక సోషల్ పొలిటికల్ మూవ్మెంట్ అన్నట్టు అది కూడా. సరే, ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరింత జోష్ మీ క్యాడర్లో కావచ్చు, కార్యకర్తల్లో మీలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన ఒక విజనరీగా ఉన్నాడు, గతంతో పోలిస్తే ఒక విజనరీగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచనలో వచ్చిన డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ చాలా చాలా ఇన్నోవేటివ్గా, తర్వాత క్వాలిటేటివ్గా కనపడుతున్నాయి నాకు. నేను ఊహించిన దానికంటే, నేను రేవంత్ అన్నతో ఆల్మోస్ట్ 16 నుంచి నేను టచ్లో ఉంటాను. నేను అందరిలాగా ఎప్పుడేం పోయి ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఏదో ఎప్పుడు తనతో ఉండని, టైం ఉన్నప్పుడల్లా పోతా. ఎందుకంటే చూస్తున్నా ఆయనలో 16 నుంచి 24 వరకు ఒక రేవంత్ రెడ్డి గారిని చూసిన. ఇప్పుడు ఒక పాలకునిగా తన విజన్ చాలా చేంజెస్, అంటే భాషలో కానీ వర్క్ స్టైల్లో కానీ తనకొక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుందని అనిపించింది. నేను ఇంత తొందరలోనే ఇంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అనేది నేను ఊహించలే. ఇప్పుడు చూస్తున్నా కదా కొన్ని వాటిలో. ఇప్పుడు మూసీ రిజర్వేషన్ అనేది చాలా ఏమంటారు, ముందు చూపుతో హైదరాబాద్ కోసం చేస్తున్న ప్రయత్నం అది. దాని కన్సార్షియం వచ్చినాక తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటాడు, ఆయన ఎప్పుడు ఎలైవ్ ఉంటారు. అది ఆయన సిగ్నేచర్ పొలిటీషియన్ టైప్ ఉంటుంది. అంటే ఈ అగ్రెషన్, కొన్ని సందర్భాల్లో విపక్షాలను ఎదుర్కొనే తీరు అందరు ముఖ్యమంత్రుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది తనకి. సార్, ఫైనల్లీ చెప్పండి, అద్దంకి దయాకర్ గారు ఎడ్యుకేషన్ నుంచే ఒక సోషల్ లైఫ్లోకి వచ్చి సోషల్ యాక్టివిటీస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, మనం చూసాం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎప్పుడు ఉన్నారు. ఓడినా కూడా ఈరోజు గెలిచారు. అయితే ముఖ్యంగా జిల్లాలో రెడ్ల ప్రాబల్యం అయితే ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా నెట్టుకొచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీగా, ఈరోజు చట్టసభల్లో, పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే దయాకర్ గారిని ఎలా చూడబోతున్నాం? అంటే దయాకర్ పెక్యులారిటీ ఏమన్నా ఉంటే బ్రాండ్ అవుతాడు భిన్నంగా. దయాకర్ మిగతా వాళ్ళకంటే భిన్నమైన ఆలోచనలతో ప్రజల కోసం కమిటెడ్గా, కన్విక్టెడ్గా ఏమైనా పని చేస్తే దయాకర్ స్పెషాలిటీ ఉంటుంది. చాలామంది ఇప్పుడు మీరు అన్న పదాన్ని కూడా నేను వినియోగించాలి. ఎందుకంటే నేను రెడ్లతో ఎదిగినోన్ని, రెడ్లతో కలిసి జీవించినోన్ని, నా తండ్రి నుంచి మొదలు పెడితే కూడా. సో వాళ్ళలో పాజిటివ్నెస్ని తీసుకుంటా నేను. రైట్ సార్, నిజంగా ఈ ఉగాది రోజు మనం మాట్లాడుకున్నట్లుగా షడ్రుచులు మీ లైఫ్లో అన్నీ చూశారు. ఈరోజు ఒక సక్సెస్ ప్లేట్ మీద మీరు నుంచున్నారు. అన్నీ ఏదైతే మీరు అనుకున్నారో, ఇంకా మోడల్ లీడర్గా మీరు ఎదగాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఆ రోజు త్వరలోనే వస్తుందని, ఇంకా మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఉగాది రోజు, ఉగాది పండుగతో పాటు ఇంకో పండుగ కూడా మీ లైఫ్లోకి వచ్చేసింది. ఎమ్మెల్సీగా ఈరోజు మీరు అడుగు పెట్టబోతున్నారు చట్టసభల్లోకి. డబుల్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ మ్యామ్, మీరు వచ్చి సార్ మీరు మంచి టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, అద్దంకి దయాకర్ గారు, వారి సతీమణి నాగమణి గారు ఈరోజు మనతో మంచిగా టైం స్పెండ్ చేశారు. అదంతా మీరు వారు ఏదైతే ఇంతవరకు కొన్ని మనకి తెలియని విషయాలని, పొలిటికల్గా అందరికీ తెలుసు, పర్సనల్గా వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, పిల్లలు, పర్సనల్ లైఫ్, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ కోపాలేంటి, బాధలేంటి, అన్నీ కూడా మనతో పంచుకున్నారు. 99 టీవీతో వివరంగా తెలియజేస్తారు. ఈ ఇంటర్వ్యూ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ.